రాసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 9. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. 118వ కీర్తన 8-9 వచనాలు. దేవుడు దావీదుకిచ్చిన రెండవ రాయిని చూచెదం. కెయీలాలోని ప్రజలు ఫిలిష్తీయుల చేత అణచబడుచుండిరి. రాజైన సౌలు వారికి సహాయం చేయలేకపోయాను కానీ దావీదు వెళ్ళి వారిని విడిపించెను. తాను కెయీలా ప్రజలకు చేసిన సహాయమును బట్టి వారు తనకు కృతజ్ఞులై ఉందురని, సౌలు చేతిలో నుండి తనను విడిపించుటకు కూడా తమ ప్రాణములు తెగించుదురని దావీదు తలంచి ఉండవచ్చు. అయినప్పటికీ అతడు దేవుని యొద్ద విచారణ చేశాను. కెయీలా జనులు నన్ను, నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చాను. 1 సమూయేలు 23:12. ఈ ప్రత్యక్షత దావీదుకు మిక్కిలి నిరుత్సాహమును కలిగించి ఉండవచ్చును. కానీ దీని ద్వారా అతడు ఏ మానవుని యందు నమ్మకముంచరాదను పాఠమును నేర్చుకొనెను. ఈ పాఠమును నేర్చుకొనుటకే దేవుడు అతనిని కెయీలాకు తీసుకొని వచ్చెను. నీవు అధికంగా ప్రేమించి సహాయపడిన నీకు సన్నిహితుడైన స్నేహితుడు నీ విషయంలో తప్పిపోవు దినం నీ జీవితంలో కూడా రావచ్చు. అప్పుడు నీవు నేను ఇంతగా ప్రేమించిన వ్యక్తి ఏ విధంగా శత్రువుగా మారినని ఆశ్చర్యపడవచ్చు. నీవు ఆశ్చర్యపడకము. నీ పూర్తి నమ్మకమును జీవము గల దేవుని యందు మాత్రమే ఉంచవలనని దేవుడు నీకు బోధించుచున్నాడు. ఆయన తన నమ్మకత్వమును నీ యెడల రుజువుపరచును. కెయీలా అను పదమునకు కోట లేక స్తంభము అని అర్థం. దేవుడు దావీదుతో ఏ మానవ ఆధారమును తనకు స్తంభముగా, కోటగా కలిగి ఉండకూడదని చెప్తున్నాడు. దేవుని గురించి మాత్రమే అతడిలాగా చెప్పవలను. యెహోవా నా శైలము, నా కోట, నా ఉన్నత దుర్గము. 18వ కీర్తన 2వ వచనం. నీవు విజయవంతమైన జీవితమును జీవించుకునేలా నీవు జీవము గల దేవుని యందు నమ్మకం ఉంచవలను. చాలామంది కనులు వారి స్నేహితులపై, బంధువులపై నుండును. కొంతమంది కనులు అమెరికా సహాయంపై నుండును. ఇది ఎంత విచారకరం! ఈ కారణమును బట్టి వారి జీవితములు ఆత్మీయంగా గొడ్డుబారిన స్థితిలో ఉండును. ఆ విధంగా దేవుడు దావీదుకిచ్చిన రెండవ రాయి తాను ఏ మానవుని యందు నమ్మకం ఉంచరాదని, దేవుని మీద మాత్రమే ఆధారపడవలని తెలియజేయుచుంది. ప్రైజ్ ది లార్డ్.